గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదని భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డిపై విమర్శలు చేశారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని మైనార్టీ పాఠశాలను పలువురు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గతంలో విద్యా వ్యవస్థను మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని, కనీసం అద్దె కట్టని పరిస్థితుల్లో పిల్లలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. భూపాలపల్లి టౌన్లో ఉన్నటువంటి మైనార్టీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. మేము మా పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యం విద్యా వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించద్దు అని చెప్పి నిరంతరం నిద్రాగారాలు లేకుండా ప్రజల కోసం 24 hours పనిచేసే మా ఎమ్మెల్యే గారిని తంతె లేవనోడు తాకితే లేచినట్టు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పిల్లలకు ప్రైవేటు స్కూల్ను కిరాయికి ఇప్పించి ఆ కిరాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలా తాళం వేసుకుంటే పిల్లలకు కనీసం తిండి లేకుండా నీళ్లు లేకుండా కప్పుకోవడానికి చెద్దర్లు కూడా లేని దుస్థితి ఉంటే ఈ దొంగ అన్నట్టు ఈ రోజు హాస్టళ్లు కానీ 100 పడకల హాస్పిటల్ కానీ తిరిగి ఏదో ఈయన చెప్తేనే మా ఎమ్మెల్యే గారు చేసినట్టు ఈయన ఉన్నప్పుడు బాగా సదుపాయాలు ఉండే ఇప్పుడు ఏం సదుపాయాలు లేవని చెప్పి అసలే పట్టించుకొని నువ్వు ఈ రోజు అక్కడ కిరాయికి ఉంటే కిరాయి కూడా ఇయ్యలేని దుస్థితిలో ఇక్కడ సింగరేణి గెస్ట్ హౌస్ను పిల్లలకు అన్ని అంగులతోటి ప్రతి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాట్లు చేసి ఈ రోజు మేము కూడా మీరు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. మేము వచ్చి ప్రాక్టికల్ గా అంతా విజిట్ చేసి పిల్లలతోటి కూర్చుండి ఈ రోజు వారితో కూడా మేము భోజనం చేయడం జరిగింది. కూరగాయలు మురిగిపోయినాయి, సొరకాయలు బాగాలేవు, టమాటాలు బాగలేవు అని చెప్పినావు. ఈ రోజు మళ్ళొకసారి నువ్వు వచ్చి చూడు, లేకపోతే నువ్వు మేము ఇద్దరం కలిసేద్దాం రాని. మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి? 100 పడకల హాస్పిటల్లో కూడా సిటీ స్కాన్ లేదు, MRI లేదు, పైన ఇంకా 100 పడకల ఫ్లోర్ కూడా వేయించడం జరిగింది. నీకేనా ఈ సోయి ఉండేనా? సిసి రోడ్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ సిసి రోడ్ వేయించడం జరిగింది. నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రజల కోసం పట్టించుకొని నువ్వు అధికారమే ధ్యేయంగా, సంపాదనే ధ్యేయంగా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, MROలను RDOలను పిలిపించుకొని ఖాళీ ప్లేసులన్నీ కబ్జాలు చేసిన నువ్వు ఈ రోజు వచ్చి నిరంతరం ప్రజల కోసం పనిచేసే మా ఎమ్మెల్యే గారిని కానీ ప్రశ్నించే హక్కు, అధికారం నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం విద్యా వైద్యం పట్ల ఎలలేని సేవలు, విద్యార్థులకు మంచిగా చదువుకోవాలి, మన రాష్ట్రం ఈ దేశంలోనే ఒక విద్యా సంస్థలలో మంచి గుర్తింపు రావాలి, ప్రైవేట్ స్కూళ్ళలో పోవద్దు, గవర్నమెంట్ స్కూల్ అనే చదువుకోవాలని మా ఎమ్మెల్యే గారు ప్రతి ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా కూడా ప్రైవేట్ స్కూళ్లను మరిపించే విధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్టళ్లను కానీ స్కూళ్లను కానీ పిల్లలకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నదన్నా కూడా అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆ పనిని పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది. దాన్ని చూసి ఓర్వలేక ఏదో చెప్పాలి, ఏదో బురద చల్లాలని నువ్వు చెప్తే ఇనే పరిస్థితిలో ఈ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు లేరు. ఎవరేం పని చేసిర్రు, ఎవరేం చేస్తారు అనేది ప్రతిదీ కూడా అనువు ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త. కబ్జాలు చేసే ఇప్పుడు బర్రెలు తిన్నోడు, గొర్రెలు తిన్నోడు, పీనుగలను తిన్నోడు చెప్పినట్టు నువ్వు బర్రెలను, గొర్రెలను, పీనుగలని తిన్న నువ్వే మా ఎమ్మెల్యే గారికి చెప్తే నిస్వార్థంగా, నిశ్చయంగా పనిచేసే మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తే ఊరుకునేది ఉండదు. తప్పకుండా తిప్పి కొడతాం. అందుకోసమే ప్రతి హాస్టల్ని కానీ స్కూల్ని కానీ ప్రతి ఏ విషయంలో అయినా కూడా మమ్మల్ని అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు నిరంతరం మనం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యల మీద ఏ చిన్న అపార్థం జరిగినా కూడా మనం అక్కడ జరగకుండా చూసుకోవాలి, ఉండాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే మా ఎమ్మెల్యేను నువ్వు బదనాం చేస్తానంటే ప్రజలు నమ్మరు, నీ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఓ వైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వాలు ఓ వైపు ఎంసెట్ లీకేజ్ గాని, మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ గాని, గతంలో పాలించిన నాయకులే సిగ్గు శరం లేకుండా మరి వాళ్ళ విద్యార్థుల జీవితాల పట్ల మళ్ళీ రాజకీయాన్ని రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు పైన మాకున్న సోయి, మాకున్న శ్రద్ధ మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, స్వయంగా మా ఎమ్మెల్యే మరి సత్యనారాయణరావు గారు కానీ భూపాలపల్లి విద్యార్థుల పక్షాన పూర్తి స్థాయి ఎక్కడ అభివృద్ధి ఉన్నా లేకపోయినా విద్యార్థులకు ఏ లోటు రావద్దని ప్రతి హాస్టల్ తిరుగుతూ ఉన్నాం, ప్రతి కాలేజీ తిరుగుతూ ఉన్నాం.
ప్రతి సమస్య పరిష్కరిస్తా ఉన్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న మైనార్టీ స్కూల్ ఒకప్పుడు మీ నాయకుడికి కిరాయి ఉండే, మరి కిరాయి ఉన్న హాస్టల్ ఇవాళ ప్రభుత్వ ధనము దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇవాళ సింగరేణి పాత కలెక్టర్ భవనంలో మరి పెట్టడం జరిగింది. భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఒకప్పుడు కలెక్టర్ కార్యాలయం ఎంత బాగుందో కూడా అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటి హాస్టల్లో అరకొర వసతులు లేవు అని మరి మీరు రావడము, మరి ఈ హాస్టల్ విజిట్ చేయడం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇదొక్కే హాస్టలే కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి హాస్టల్ను విజిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో పాటు మీరు చర్చించడానికి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ భూపాలపల్లి జిల్లాలో మరి విద్యార్థుల పట్ల మీరు రాజకీయాలు చేయడానికి మీకు వేరే పని పాట లేకుండా మరి విద్యార్థులపైన మీరు ఎందుకు మరి వారి మనసును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండడం మాకు అర్థం కావట్లేదు. మీరు మొన్న ఢిల్లీలో చూసిరు కదా, నీటి పేపర్ లీకేజ్ అయితే ఇదే విద్యార్థులు మరి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేసిరు. మిమ్మల్ని కూడా గతంలో కూడా విద్యార్థులందరూ కలిసి మీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేసి మీకు ఒక సీటు రాకుండా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మిమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడద్దని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించిన హాస్టల్లో కానీ ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీరు మాతో పాటు రండి. ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ప్రతిపక్షాలను కూడా కలుపుకోపోయి విద్యార్థులు ఏ సమస్యను పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తాం. కానీ ఇక్కడున్న మైనార్టీ హాస్టల్లో ఇవాళ మేము మా వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరం కూడా ఈ హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్లో పూర్తి స్థాయి 100కు 99% అన్ని వసతులు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ గతంలో ఈ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నప్పుడు మైనారిటీ హాస్టల్కి ఏమైతే కావాలో అవన్నీ మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి, ఎందుకంటే ఒకటే మన భూపాలపల్లి జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వారికి ఏ ఆపద రావద్దని మరి ముఖ్యంగా ముందు చూపుతో మా ఎమ్మెల్యే గారు ఈ హాస్టల్ను ప్రారంభించి మరి ఇక్కడ ఏ సమస్యనే పరిష్కరిస్తూ ఉన్నారు. ఇవాళ కూరగాయలు కానీ బియ్యం కానీ నాణ్యతమైన భోజనం ఇవాళ పెట్టుట్లో మా సత్యన్న గారు మా ఎమ్మెల్యే గారు ముందున్నారని చెప్పక తప్పదు. పిల్లలపై రాజకీయాలు చేయొద్దని దయచేసి ప్రతిపక్షాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.